ఖుషి కోసం వుడెన్ ట్యాంగ్రమ్ పజిల్ తీసుకున్నాము. యాక్చువల్‌గా ఈ బాక్స్‌లో 7 వుడెన్ బ్లాక్స్ వచ్చాయి. 5 ట్రయాంగిల్స్, 1 స్క్వేర్ అండ్ 1 రోంబస్. అవి యూజ్ చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ చేయొచ్చనమాట. ఓవరాల్‌గా మనకొక ఐడియా కోసం ఒక 36 కార్డ్స్ కూడా వచ్చాయన్నమాట ఎలా ప్యాటర్న్ చేయాలి అని. ట్యాంగ్రమ్ పజిల్ స్పెషాలిటీ ఏంటి అంటే తక్కువ బ్లాక్స్‌తోనే ఎక్కువ పజిల్స్ ప్యాటర్న్ క్రియేట్ చేయొచ్చనమాట. అండ్ యాక్చువల్‌గా మనం ఎప్పుడైనా టాయ్స్ పిల్లలకి తీసుకుంటున్నప్పుడు ఓపెన్ ఎండెడ్ టాయ్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. వాళ్ళ ఏజే కాకుండా వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు కూడా ఇంకా డిఫరెంట్‌గా ఈ టాయ్స్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి, ఆడుకోవడానికి, ట్రై చేయడానికి ఉంటాయి. సో, అందుకే నేను మోస్ట్‌లీ ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చిన తర్వాత కూడా ఖుషి చాలా అంటే చాలా ఎంగేజ్ అయ్యింది. మనకు ఫస్ట్ ఐడియా రావడం కోసం వాళ్ళిచ్చిన ఆ షేప్స్ పెట్టేసి డిఫరెంట్ ఫార్మ్స్ మనం చేయొచ్చు ఆ ఫార్మేషన్స్ అనేవి. తర్వాత ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ క్రియేటివిటీ పిల్లలు దాన్ని బట్టి వాళ్ళు డిఫరెంట్‌గా చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఎంగేజింగ్ యాక్టివిటీ లాగా ఉంటుంది. నేను బేసిక్‌గా అంటే ఇలాంటివి ప్రిఫర్ చేయడానికి ఏంటి అంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత లేకపోతే కొన్ని డేస్ ఆర్ కొన్ని మంత్స్ తర్వాత ఇంకా ఈ యాక్టివిటీ చేయలేము లేకపోతే ఈ టాయ్ ఇంకా పనికిరాదు అన్నట్టుగా ఉండకుండా వాళ్ళ ఏజ్‌తో పాటు వాళ్ళు ఇంకా ఈ టాయ్స్‌ని యూజ్ చేసేలాగా ఉండేలానే నేను మోస్ట్‌లీ సెలెక్ట్ చేసేది కూడా. సో, చాలా మటుకు ఖుషి యాక్టివిటీస్ అవన్నీ కూడా నేను చిన్నప్పుడు తీసుకున్నవి స్టిల్ మేము ఇంకా కూడా అవన్నీ యూజ్ చేస్తున్నాము. అందుకే ఓపెన్ ఎండెడ్ టాయ్స్ ప్రిఫర్ చేసేది. సో, బ్లాక్స్ క్వాలిటీ కూడా బాగుండింది. 7 బ్లాక్స్ వచ్చాయి వుడెన్‌వి. అండ్ ఇవి కార్డ్స్ అనమాట. సో, మనం చేయడానికి ఎలా ఉంటాయి శాంపిల్ అనేది. సో, ఓపెన్ చేసిన వెంటనే కూడా ఖుషి ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేసింది. నాకు హ్యాపీగా అనిపించింది. అంటే తను ఇండిపెండెంట్‌గా ప్యాటర్న్ చూస్తూ ఎగ్జాక్ట్‌గా అది ఫిక్స్ చేయడానికి ట్రై చేసింది. సో, ఆ వీడియో అటాచ్ చేస్తున్నాను చూడండి. నేను ఈ పజిల్ కూడా ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. యాక్చువల్‌గా దీని కాస్ట్ కూడా అరౌండ్ 300 పడింది. నాకు చాలా వర్త్ ప్రోడక్ట్ అనిపించింది. అండ్ మంచి ఎంగేజింగ్ యాక్టివిటీ. సో, ఇది మనకు స్క్రీన్ టైం తగ్గించడానికి కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇనిషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు 36 కార్డ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ అవన్నీ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ తర్వాత వీళ్ళు కొత్తవి క్రియేట్ చేయాలి ప్యాటర్న్స్ అన్న దాంతో ఉంటుంది. సో, నాకైతే ఓవరాల్‌గా ప్రోడక్ట్ చాలా బాగా అనిపించింది. మీకు ఎవరికన్నా కూడా ఇలాంటివి ట్రై చేయాలి అంటే గనుక ఓపెన్ ఎండెడ్ టాయ్స్ డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ తను ఫస్ట్ టైం కంప్లీట్ చేసినప్పుడు ఆ ఎక్సైట్‌మెంట్, హ్యాపీనెస్ అది.